హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి మసాలా వడ పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా వడలు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ మసాలా వడ పులుసు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్న తాలింపులో మీకు నచ్చితే ఇంగువ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వేయలేదండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని తాలింపు అనేది దూరగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఉల్లిపాయని కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలని మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడిపోయాయండి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటో తరుగు కూడా వేసుకుంటున్నానండి. టొమాటో వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టొమాటో కూడా మెత్తబడిపోయిందండి. దీన్ని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఇలా కలుపుకొని వేయించుకున్న తర్వాత ఇందులోనే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నానండి. కారం ఎక్కువగా తినేవారు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 టీ స్పూన్ సరిపోయింది నాకు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ కసూరి మేతి వేసుకుంటున్నాను. కసూరి మేతి అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ వేసుకున్నాను. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుండి తీసిన చింతపండు రసం వేసుకుంటున్నానండి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 200 ml వాటర్ పోసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే చింతపండు పులుసు తీసుకున్నామో అందులో సగం కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ అలాగే కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే వేసుకోండి. మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకు పులుసు అనేది బాగా మరిగింది. ఇందులోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడే ఎందుకు వేసుకుంటున్నా అంటే వడలు వేసిన తర్వాత మనం కలపడానికి ఉండదు కాబట్టి ముందుగానే పులుసులో వేసుకోవాలి. వేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. మనకు థిక్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగానే నేను వేయించి పెట్టుకున్న మసాలా వడలు వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ చిన్నగా చేసుకున్నాను మసాలా వడలు. మీకు ఏ సైజు నచ్చితే ఆ సైజులో చేసుకోవచ్చు మసాలా వడలు. ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న మసాలా వడలు వేసుకోవాలండి. మసాలా వడలు ఎలా చేయాలనేది వీడియో మన ఛానల్లో ఉంది. ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇలా మసాలా వడలన్నీ కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఒకవైపు 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి 2 నిమిషాల తర్వాత. అప్పుడు ఇంకో సైడ్ కూడా మెత్తగా అవుతాయి మనకి మసాలా వడలు. 2 నిమిషాల తర్వాత మనకి మసాలా వడలు అనేవి మెత్తగా అయిపోయాయండి. కానీ ఇవి చెదురు అవ్వకుండా చూసుకోవాలి. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఎంతో టేస్టీ అయిన మసాలా వడ పులుసు రెడీ అయిపోయిందండి. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుందండి. సో మీరైతే డెఫినెట్లీగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి.